ఫస్ట్ ఇన్సులిన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది మనకి షుగర్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది. సపోజ్ నేను ఒక బ్రెడ్ తిన్నాను, ఆ బ్రెడ్ నుంచి నాకు ఇన్ని క్యాలరీస్ వచ్చాయి, ఆ క్యాలరీస్ నేను అప్పుడు యూస్ చేయట్లేదు కదా, సో నేను దాని సేవింగ్స్ అకౌంట్ లో ఎత్తి పెట్టుకోవాలి, దానికి ఇన్సులిన్ వస్తుంది. ఈ ఇన్సులిన్ చాలా స్ట్రిక్ట్ టీచర్. గ్లూకోజ్ ఎక్కువ ఉంటే దానికి నచ్చదు. గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద, గ్లైకోజన్ కింద మొత్తం మడత పెట్టి దాన్ని మన మజిల్ సెల్స్ అండ్ లివర్ సెల్స్ లోపల ఎత్తి పెడుతుంది. మనం ఎప్పుడైతే మనకి ఫుడ్ అనేది లేదో అప్పుడు ఇవి బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ లోకి మారిపోతుంది. సో దిస్ ఈజ్ ఇన్సులిన్. నేను లేసిన తర్వాత కాఫీ తాగుతా, ఇన్సులిన్ పనిచేస్తా, బిస్కెట్ తింటా, టిఫిన్ తింటా, మ్యాగీ తింటా, ఎయ్యడమే తప్ప లోపలికి నేనేం ఖర్చు పెట్టట్లేదు దాన్ని. అది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను పని చెయ్యను అని చేతులు ఎత్తేస్తుంది. మరి మన బాడీ అంత ఈజీగా గివప్ చేసే రకం కాదు కదా. ఇప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, మీకు ఒక 100 యూనిట్స్ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అనుకోండి, 150 రిలీజ్ చేస్తుంది, 200 రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాస్ కూడా ఇంకా నా వల్ల కాదమ్మా, నువ్వు చాలా ఎక్కువ అబ్యూస్ చేస్తున్నావు, ఇంకా నువ్వు సఫర్ అవ్వు అనేసి అప్పుడు మనకి షుగర్ కనిపిస్తుంది. శివ, నీ బ్లడ్ లో షుగర్ పెరిగే రోజుకి 10 years ముందు నుంచి నీ బాడీ ఫైట్ చేస్తూనే ఉంది.